రాత్రి దాదాపు 11:55 సమయంలో ట్విట్టర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఒక సెల్ఫీ వీడియోను అప్‌లోడ్ చేశారు. ఆ వీడియో చూసిన తర్వాత డెఫినిట్‌గా ప్రభుత్వం ఏదైతే ఈ మొత్తం కాక్రోచ్ పార్టీ లేదంటే జెన్‌జీ ఆందోళన జరుగుతుందో దేశవ్యాప్తంగా దాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది అనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఇప్పటికి చాలా మందికి అర్థమైంది. కానీ ప్రభుత్వంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ ఒక సెల్ఫీ వీడియో అది 11:55 తీసుకొని దాన్ని ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేశారు అంటే ఆయన ఈ జెన్‌జీ ఉద్యమం పైన ఎంత సీరియస్‌గా ఉన్నారు, ఎంత కన్సర్న్‌గా ఉన్నారు అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చాలామంది ఇది చాలా చిన్న ఉద్యమము, లేకుంటే వీళ్ళకు ఆందోళన చేయడం రాదు, వీళ్ళు చేస్తున్నటువంటి నినాదాలేంటి అనేటువంటి చాలా విమర్శలు చేస్తున్నారు. బట్ డెఫినెట్‌గా ప్రజాస్వామ్యంలో ఒక పక్షం ఏదైనా మాట్లాడితే దాన్ని వినాలి అనేటువంటిది జెన్‌జీ ఈరోజు ప్రతి ఒక్కరికి అర్థం చేయించింది అనేటువంటిది ఈ మొత్తం ఆందోళన ద్వారా ప్రధానంగా అర్థమైనటువంటి విషయం. కేవలం ప్రధాని నరేంద్ర మోదీ మాత్రమే కాదు. మనం చూసుకుంటే భారతరత్న సచిన్ టెండూల్కర్, అదేవిధంగా బీజేపీలో అత్యంత సీనియర్ నాయకుడైనటువంటి మురళీ మనోహర్ జోషి, సల్మాన్ ఖాన్, చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీస్, క్రికెటర్స్ విరాట్ కోహ్లీ, శుభన్ గిల్, వీళ్ళతో పాటు చాలామంది బుద్ధిజీవులు, మేధావులు కూడా దీనికి సంబంధించి విద్యార్థుల ఆందోళనకు తమ మద్దతు ఉంది. దీంట్లో ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అయ్యి ఈ సమస్యకు వెంటనే పరిష్కారం చూడాలి అనేటువంటిది అది ట్విట్టర్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టడం ద్వారా లేదంటే డైరెక్ట్గా మీడియా ముందుకు రావడం ద్వారా మాట్లాడి చెప్పడం జరిగింది. దేశవ్యాప్తంగా ఆందోళన కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఈ మొత్తం కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు, అదేవిధంగా చాలా పొలిటికల్ పార్టీస్, బుద్ధిజీవులు ఆందోళనలో కూడా పాల్గొంటున్నాయి. కానీ నేను మళ్ళీ ఒకసారి ప్రధాని నరేంద్ర మోదీ రాత్రి 11:55 సెల్ఫీ వీడియో ఏదైతే అప్లోడ్ చేశారో ఆ విషయం దగ్గరకు వస్తాను. డెఫినెట్‌గా పేపర్ లీక్ అనేటువంటిది చాలా పెద్ద ఇష్యూ. ప్రధాని మోదీ ఇప్పటికే దీనికి సంబంధించి 3 సార్లు మాట్లాడారు. చాలా సీరియస్ ఇష్యూ, చాలా పాపం ఇది అని చెబుతూనే దీనికి సంబంధించి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తాము, దీనికి సంబంధించి క్యాబినెట్ మీటింగ్లో దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటామనేటువంటి టైమ్ లైన్తో సహా ప్రధాని మోదీ చెప్పారు. సో డెఫినెట్‌గా గవర్నమెంట్ చాలా సీరియస్‌గా ఉంది. ఏదైతే జెన్‌జీకి సంబంధించినటువంటి విద్యార్థులు లేకుంటే యువత క్వెషన్స్ రైజ్ చేసిందో దాన్ని ప్రభుత్వం వింటుంది అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి సమాచారాన్ని, స్పష్టమైనటువంటి సంకేతాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చారు. ఇది చాలా మంచి విషయం. ఈ మొత్తం ఆందోళనను చూసినప్పుడు చాలా విషయాలు మనకు గుర్తొస్తాయి. అసలు ఏంటి వీళ్ళెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు చేస్తున్నటువంటి ఆందోళన ఏంటి? వీళ్ళ నినాదాలు ఏంటి అని చూస్తే నిజంగానే చాలామంది మేధావులకు, ముఖ్యంగా రాజకీయ నాయకులకు అర్థం కానటువంటి చాలా విషయాలున్నాయి. చాలామంది పేరెంట్స్ కూడా ఈ ఆందోళన చూసిన తర్వాత తమ పిల్లల ఆలోచన విధానం ఎలా ఉంది? వాళ్ళు ఏం చెప్పాలనుకుంటారు అనేటువంటి దాని మీద చాలా కీన్‌గా అబ్జర్వ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా 20వ తేదీన ఏదైతే ఆందోళన జరిగిందో, ఏదైతే లాఠీ చార్జ్ జరిగిందో, జూలై 20వ తేదీన జరిగినటువంటి లాఠీ చార్జ్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేద్దాం. లాఠీ చార్జ్ జరిగినటువంటి సమయంలో కొన్ని వేల మంది విద్యార్థులున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ? వీళ్ళందరూ కేవలం ఢిల్లీలో ఉన్నటువంటి కొంతమంది ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ లేకుంటే ఎన్ఎస్యూఏ విద్యార్థులు మాత్రమే కాదు. వీళ్ళలో చాలామంది ప్రతిష్టాత్మకమైనటువంటి ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్నారు. కొంతమంది ఐఐఎంలలో చదివి మాస్టర్ కార్డ్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు అక్కడికి వచ్చారు. ఎంబీబీఎస్ చదువుకుంటున్నటువంటి వాళ్ళు వచ్చారు. వీళ్ళతో పాటు +2 చదువుకుంటున్నటువంటి ఎవరైతే 18, 19 ఏళ్ల కుర్రాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా వచ్చారు. కొంతమంది విద్యార్థులైతే తమ బ్యాక్ ప్యాక్‌లో యూనిఫామ్స్ మొత్తం పెట్టేసుకొని వేరే డ్రెస్ వేసుకొని అక్కడికి వచ్చారు. చాలామంది విద్యార్థులు ఎందుకు వచ్చావు ఇక్కడికంటే నేను ఈరోజు కాలేజ్ బంక్ కొట్టొచ్చాను. నేను యూనిఫామ్ ఎక్కడ ఉందంటే నా బ్యాగ్‌లో ఉందని చెప్తున్నారు. సో వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చారు. సో వీళ్ళు వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ నినాదాలు చూసిన తర్వాత, వాళ్ళు మాట్లాడేటువంటి భాష చూసిన తర్వాత, వాళ్ళు చేస్తున్నటువంటి సిగ్నల్స్ చూసిన తర్వాత చాలామందికి వీళ్ళెవరు అనేటువంటిది, వీళ్ళను నిజంగానే డీకోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది జర్నలిస్టులకు, చాలామంది సీనియర్స్ ఎవరైతే ఉన్నారో టీచర్స్‌కు వాళ్ళకు ఒక కొత్త ప్రపంచం అక్కడ కనిపించింది. కొంతమంది వచ్చి ఇలా సిగ్నల్ పెడతారు. ఆ సిగ్నల్ అర్థం ఏంటిదో పోలీసులకు అర్థం కాదు. అక్కడికి వచ్చేసి పోలీసులు కొడుతుంటే వాళ్ళకు ఒక హార్ట్ సింబల్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చాలామంది పోలీసులకు ఆ సింబల్ యొక్క మీనింగ్ ఏంటి తెలియదు. కొంతమంది పోలీసులు ఒక దగ్గర నిలబడి ఒక వీడియో చేస్తుంటే ఆ వీడియోలో ఏదైతే ఈ టియర్ గ్యాస్ షెల్స్ ఉన్నాయో వాటిని ఓపెన్ చేస్తున్నారు. సార్ మీకు హెల్ప్ చేయమంటారా? మీకు ఓపెన్ అవ్వట్లేదా అని దాన్ని వీడియో ఒక మీమ్ చేస్తున్నారు, ఒక రీల్ చేస్తున్నారు. పోలీసులకు నిజంగానే వీళ్ళు చేస్తున్నటువంటిది అసలు ఏంటి? వీళ్ళు కొంటెతనమా? లేకుంటే ఇది ఒక విధంగా అవమానించడమా? లేదంటే వీళ్ళ బిహేవియరే ఇలా ఉందా అనేటువంటిది పోలీసులు కూడా చాలా సేపటి వరకు, అంటే కొన్ని రోజుల వరకు, 2, 3 రోజుల వరకు అర్థం కాలేదు. ఇప్పుడు ఒక్కొక్క వీడియోని చూస్తున్నప్పుడు వాళ్ళు చేసినటువంటి లాఠీ చార్జ్ మీద కూడా చాలామంది పోలీసులు చెప్తున్నారు. నిజంగానే వీళ్ళు అక్కడ చూసుకుంటే మొత్తం ఒక అవెంజర్స్ టీమ్ దిగిపోయింది. కొంతమంది సూపర్ మ్యాన్ లాగా తయారై వచ్చారు, కొంతమంది స్పైడర్ మ్యాన్ లాగా వచ్చారు, కొంతమంది అవెంజర్స్ మొత్తం మాస్క్‌లు వేసుకొని వచ్చేశారు.
ఇంకో కొన్ని స్లోగన్స్ అయితే నిజంగా చెప్తున్నాను కదా, అసలు మొత్తం ఓపెన్ చేసి ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే నవ్వు ఆపలేక పోలీసులు కూడా, పొలిటీషియన్స్ కూడా నవ్వు ఆపలేక చచ్చిపోతున్నటువంటి పరిస్థితి. చాలామంది సీరియస్‌గా ఎవరైతే మనం గతంలో చూసామో పొలిటికల్ పార్టీస్ కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, లేకుంటే సామాజికవేత్తలు కావచ్చు, ఒక పెద్ద ఆందోళన చేయాలంటే దానికి ఒక ప్రిపరేషన్ చేస్తారు. ఏం చేస్తారంటే ఫస్టు ఏదైతే కార్డ్స్ తీసుకొని వస్తారు, ప్లకార్డ్స్ తీసుకొని వస్తారు. ఆ ప్లకార్డ్స్‌లో చాలా సీరియస్ నినాదాలు రాసుకొని వస్తారు. మేము ఇచ్చినటువంటి డిమాండ్లను మీరు తీర్చాలి, ఫలానా డిమాండ్ ఇది, జీవో నంబర్ ఇది తీసేయాలి, ఇది తీసేయాలి. వీళ్ళు మీమ్స్ చేసే వీళ్ళ భాష గురించి నేను చెప్తున్నాను కదా, ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వీళ్ళ భాష ఏదైతే ఉందో అది ఎంత రాగా ఉంది, ఎంత అన్‌కట్‌గా ఉంది అంటే చాలా మాటలను, ముఖ్యంగా చాలామంది, ఒక అమ్మాయి ఒక పెద్ద ప్లకార్డ్ తీసుకొని వచ్చి దాని మీద శానిటరీ నాప్కిన్ అతికించి ఆ శానిటరీ నాప్కిన్ మీద వి ఆర్ మోర్ సేఫ్ హియర్ అనేటువంటి ఒక స్లోగన్ రాసింది. దీన్ని డీకోడ్ చేయడం ఎవరికి అర్థమవుతుంది? ఇంకొక అతను ముంబై నుంచి వచ్చినటువంటి రాశి, నాకు రేపు పన్వేల్ పోవాల్సింది, మీరు ఇమీడియట్‌గా రిజైన్ చేయండి, రిజైన్ చేస్తే నాకు పని అయిపోతుంది, రేపటి నుంచి నేను పని చూసుకోవాలనేటువంటి ఒక స్లోగన్ పెడతారు. ఇంకో కొంతమంది విద్యార్థులు అయితే అక్కడికి వచ్చిన తర్వాత ఫుట్బాల్ ఆడుతున్నారు, రాత్రి తెల్లారుజామున 4 గంటలకు. ఒక మీడియా పర్సన్ వచ్చేసి, ఏంది మీరు 4 గంటలకు ఫుట్బాల్ ఆడుతున్నారు అని అంటే, మా ఏదైతే మా ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు మొత్తం సమస్యను అటు ఇటు తిప్పుతున్నారు ఈ బాల్ లాగా, కాబట్టి మేము ఈ ఫుట్బాల్ ఆడుతున్నాము. తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ పేరు గోలేంద్ర ప్రధాన్ అని పేరు పెట్టాము అని చెప్తున్నారు. డెఫినెట్‌గా వీళ్ళు చేస్తున్నటువంటిది చాలా వరకు కొంతమందికి అసహ్యకరంగా అనిపించొచ్చు. నేను ఈ పదాన్ని వాడుతున్నాను. వీళ్ళకేమీ తెలియదు, వీళ్ళ నాలెడ్జ్ లేదు, వీళ్ళు చేస్తున్నటువంటి చిన్నపిల్లల పని, ఇదంతా దేశం ఎక్కడికెళ్ళిపోతుంది అనేటువంటి చాలా సీరియస్ కోపం వస్తది. చాలా ఘోరమైనటువంటి, అవమానకరమైనటువంటి పదాలను వీళ్ళు ప్లకార్డ్‌లలో రాస్తున్నారు, ఫ్లాష్ కార్డ్‌లలో రాస్తున్నారు, మీమ్స్‌లో చేస్తున్నారు. అసలు ఒక విధంగా ఇన్‌స్టాగ్రామ్ ఆల్గోరిథం మారిపోయింది. మీరు ఒకవేళ వీళ్ళకి సంబంధించినటువంటి వీడియోలు చూడడం స్టార్ట్ చేస్తే మీకు వచ్చేటువంటి వీడియోలు తెల్లారిపోతుంది కానీ వీడియోలు అయిపోవు. అంత అసలు ఇన్‌స్టాగ్రామ్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇన్‌స్టాగ్రామ్ ఆల్గోరిథాన్ని భారతదేశానికి సంబంధించినటువంటి జెన్‌జీ పూర్తిగా మార్చేసింది. ఆ స్థాయిలో వీళ్ళు మొత్తం ఇన్‌స్టాగ్రామ్‌ను ఫ్లడ్ చేసేసారు. వీళ్ళ భాష ఎవరికీ అర్థం కాదు. వీళ్ళు ఒకటే మాటను 100 సార్లు రిపీట్ చేస్తారు. వీళ్ళు అలసిపోరు. వీళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత మనం చూసుకుంటే వీళ్ళకు వచ్చేటువంటి భోజనాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే, ముఖ్యంగా ఎక్కడో హైదరాబాద్, ముంబై నుంచి స్విగ్గీ వాళ్ళు నిన్న చెప్తున్నారు, సార్ ఎక్కువ ఆర్డర్స్ హైదరాబాదు, ఢిల్లీ నుంచి వస్తున్నాయి, ముంబై నుంచి వస్తున్నాయి సార్ అంటారు. ఏం ఆర్డర్స్ ఇవి? హైదరాబాద్లో కూర్చున్నటువంటి ఒక వ్యక్తి జంతర్ మంతర్కి ఒక 100 బిర్యానీలు, 50 బర్గర్లు, 50 పిజ్జాలు ఆర్డర్ చేస్తున్నాడు. ఆర్డర్లు ఏం రాస్తున్నారంటే, అక్కడికి వెళ్ళి మీరు ఆందోళన చేస్తున్న వాళ్ళకి ఇచ్చేయండి అని అంటున్నారు. ఇంత సపోర్ట్ ఎక్కడ చూసారా? ఒక పొలిటికల్ పార్టీ, చాలా వెల్తీ పొలిటికల్ పార్టీ కూడా ఒక వారం రోజుల పాటు ఆందోళన నడిపించాలంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కార్యకర్తలకు బిర్యానీలు ఇవ్వాలి, భోజనం పెట్టాలి, వసతి ఇవ్వాలి. ఎక్కడ కూడా వసతి లేదు. అక్కడ ఉన్నటువంటి మొత్తం జంతర్ మంతర్ను వీళ్ళే క్లీన్ చేసుకుంటున్నారు, అక్కడే స్నానాలు చేస్తున్నారు. చాలామంది చెప్తున్నారు, ముఖ్యంగా ఏవైతే అండర్వేర్లు, ఏవైతే అక్కడ ఉన్నటువంటి పోలీస్ బారికేడ్స్ మీద అండర్వేర్లు ఆరేస్తున్నారు, కాల్విన్ క్లీన్కి సంబంధించినటువంటివి, ఇంటర్నేషనల్ బ్రాండ్స్. వీళ్ళెవరు 500 రూపాయలు, 1000 రూపాయల కోసం వచ్చి ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళు కాదు. వీళ్ళు ప్రతిరోజు బర్గర్లు, పిజ్జాలు తినేటువంటి ఒక అప్పర్ మిడిల్ క్లాస్ సంబంధించినటువంటి చాలామంది ఇందులో ఉన్నారు. 2 రకాల స్టూడెంట్స్ కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే వేరుశనగ పల్లీలను వేయించుకొని టిఫిన్ కట్టుకొని వచ్చి 2-3 రోజులు వాటినే తింటూ బతుకుతున్నటువంటి కొంతమంది స్టూడెంట్స్ కనబడుతుంటే, కొంతమంది ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఐఫోన్స్ చేతుల్లో పట్టుకొని వాళ్ళు కూడా వచ్చి ఆందోళన తిరుగుతున్నారు. సో వాళ్ళు ఈ యూనిటీని అక్కడ చూపెడుతున్నారు. దట్స్ వై ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్. అయితే వీళ్ళ దగ్గర నిజంగానే కాజ్ ఉందా? వీళ్ళు చేస్తున్నటువంటి దాన్ని నిజంగానే ఎవరైనా కంట్రోల్ చేయగలుగుతారా? చాలామంది అబ్బాయిల మీద లాఠీచార్జ్ జరుగుతుంటే అమ్మాయిలు అడ్డొచ్చి చేతులు అడ్డం పెట్టేసి పోలీసులకు అడ్డంగా నిలబడుతున్నారు. ముంబైలో ఒక మోడల్ డైరెక్ట్గా పోలీస్ వ్యాన్ను పూర్తిగా చేత్తును ఆపేసి ఆందోళన నిలబడింది. ఆ తర్వాత ఆమెకు సపోర్ట్ వచ్చింది. నిజంగా ఒక విధంగా చూసుకుంటే ఈ మొత్తం జెన్సీ ఆందోళనకు ఆమె ఒక పోస్టర్ గర్ల్ లాగా కనిపిస్తుంది. ఇవి మాత్రమే కాదు, ఇటువంటి చాలా వరకు, ముఖ్యంగా ఈ మొత్తం జెన్సీ ఆందోళన చూస్తుంటే అమ్మాయిలు ఈ ప్రొటెస్ట్ను లీడ్ చేస్తున్నారు అనేటువంటిది కనిపిస్తుంది. బట్ వీళ్ళకి ఎక్కడైనా ఒక లాజిక్ ఉందా? ఒక సిద్ధాంతం ఉందా? వీళ్ళు అర్థం చేసుకుంటున్నారా? సబ్జెక్ట్ ఉందా? కేవలం అక్కడికి వచ్చేసి పిజ్జాలు, బర్గర్లు తినుకుంటా కేవలం ఆందోళన చేస్తున్నారా? అంటే డిఫరెంట్ వెర్షన్ కూడా కనిపిస్తుంది. వాళ్ళు వచ్చేసి మీరు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? మీరు ఆందోళన చేస్తే ప్రభుత్వంలో కదిలికి వస్తుందా? ప్రభుత్వం కదులుతుందా? ప్రభుత్వం రిజైన్ చేస్తుందా అని అడుగుతున్నారు. అడిగినప్పుడు వాళ్ళు చెప్పేటువంటి ఆన్సర్ చాలా లాజికల్గా ఉంది. వాళ్ళు న్యూటన్ ఫస్ట్ లా అని చెప్తున్నారు. థియరీ ఆఫ్ ఇనర్షియా గురించి మాట్లాడుతున్నారు. అంటే ఒక ఆబ్జెక్ట్ కదలకుండా ఒక దగ్గర ఉన్నప్పుడు దాన్ని కదిలించాలి అని అంటే మీరు కొంత ఫోర్స్ను అక్కడ ప్రయోగించాలి అనేటువంటి న్యూటన్ ఫస్ట్ లాని తీసుకొచ్చి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ స్టాండ్ స్టిల్గా ఉంది, మేము చేసేటువంటి ఈ ఆందోళనతో గవర్నమెంట్ కదులుతుంది అని థియరీ ఆఫ్ ఇనర్షియా చెప్తున్నారు, న్యూటన్ ఫస్ట్ లా చెప్తున్నారు. కాబట్టి దీనికి ఒక లాజిక్ వాళ్ళు చూపెడుతున్నారు.
అసలేంది రాజీనామా ఎందుకు చేయాలి, ఎందుకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చాలామంది సీరియస్ అడుగుతున్నారు. నిజంగానే ఇది ఎగ్జామ్ పెట్టినటువంటి సంస్థ వేరు, ఆ సంస్థ పెట్టిన సంస్థ గురించి కాకుండా ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మంత్రిని ఏ విధంగా మీరు టార్గెట్ చేస్తారు అని కొంతమంది క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళు సిబిఎస్ఈ సిలబస్లో ఉన్న 9th క్లాస్కి సంబంధించినటువంటి సోషల్ బుక్ తీసుకొచ్చి డెమోక్రసీ గురించి మాట్లాడుతూ డెమోక్రసీ ఎందుకు బెటర్ వరల్డ్ వైడ్గా అంటే డెమోక్రసీలో అకౌంటబిలిటీ ఉంటుంది కాబట్టి ఇది 9th క్లాస్లో ఉన్నటువంటి పాఠం అని ఆ పాఠం చదివి అప్పచెప్తున్నారు. సో 9th క్లాస్లో ఉన్నటువంటి అకౌంటబిలిటీ ఎక్కడుంది, మాకు అకౌంటబిలిటీ కావాలని క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు. వీళ్ళు మామూలు వాళ్ళు కాదు, వాళ్ళకు చాలామంది లాయర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, చదువుకున్న వాళ్ళు, వాళ్ళకి అన్నీ తెలుసు, వాళ్ళకి అన్ని లాజిక్స్ తెలుసు, వాళ్ళ బిహేవియర్ వాళ్ళ కంట్రోల్లో ఉంది. బట్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు నవ్వుతున్నారు. బీహార్లో జరిగినటువంటి, పాట్నాలో జరిగినటువంటి ఆందోళన అయితే ఒక డిఫరెంట్ లెవెల్. వాళ్ళు డైరెక్ట్ పోలీసుల దగ్గరికి వెళ్ళి, ఏంటి సార్ మీరు, మీ ప్రిపరేషన్ ఏంటిది, కనీసం మీరు టియర్ గ్యాస్ కూడా తీసుకురారా, కనీసం వాటర్ కెనాల్ ఉండవా, అసలు వాట్ ఈజ్ యువర్ ప్రిపరేషన్ అని వాళ్ళని అడుగుతున్నారు. వాళ్ళు వాటర్ కెనాల్ ప్రయోగిస్తే అక్కడ డ్యాన్స్ చేస్తున్నారు, భోజ్పురి పాట పెట్టి డ్యాన్స్ చేస్తున్నారు, అక్కడ పోలీస్ బ్యారికేడ్లను ఎత్తుకొని పోతున్నారు. ఇది డిఫరెంట్. సాధారణంగా పొలిటికల్ పార్టీస్ కావచ్చు, లేకుంటే ఎవరైనా సోషల్ యాక్టివిస్ట్ చేసేటువంటి ఆందోళనకు ఒక ముగింపు ఉంటుంది. వాళ్ళు అనుకుంటారు దీన్ని ముగించాలి, మనం వేరే పనులు కూడా చేయాలి, వేరే దగ్గరికి వెళ్ళాలి, ఆందోళన చేసే వాళ్ళకు మనకు వ్యక్తిగత పనులు ఇవన్నీ వస్తాయి. వీళ్ళకి ఏమీ పనులు లేవు, వీళ్ళు స్కూలు కాలేజ్ బంగొట్టి వచ్చారు, ఇక్కడే కూర్చుంటారు. అందుకోసమే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఆందోళనగా మారిపోయింది. దేశవ్యాప్తంగా ఇది ఇన్స్టాగ్రామ్ని మాత్రమే కాదు, మీడియా హౌజెస్ని, పొలిటికల్ పార్టీస్ని, మేధావులను పూర్తిగా కదిలించింది. ఇందులో ప్రతి ఒక్కరూ వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కేవలం కొన్ని గంటల్లోనే మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో అయినప్పుడే సీజేపీకి సంబంధించినటువంటి ఇంపాక్ట్ మీద చాలామందికి డిఫరెంట్గా కొన్ని కన్సర్న్స్ రేజ్ అయినాయి. ఎందుకు ఒక బీజేపీ లాంటి పొలిటికల్ పార్టీ, కాంగ్రెస్ లాంటి పొలిటికల్ పార్టీ కొన్ని దశాబ్దాల పాటు వర్క్ చేసి సంపాదించినటువంటి ఫాలోవర్స్ని కొన్ని గంటల లోపల ఒక కామెంట్స్తోని కాక్రోచ్ అనేటువంటి ఒక పొలిటికల్ పార్టీని పెట్టి దాని ఇన్స్టాగ్రామ్ పేజ్కు ఇంతమంది ఫాలోవర్స్ ఎట్లా వచ్చారు అనేటువంటి ఆందోళన అప్పుడే దేశంలో ఉన్నటువంటి పెద్ద పొలిటికల్ పార్టీస్లో కనిపించింది. అందుకే అకౌంట్ సస్పెండ్ అయింది. ఆ తర్వాత వీళ్ళు కూర్చున్నటువంటి ఆందోళన, సోనం వాంగ్చుక్ చేసినటువంటి ఏదైతే ఈ మొత్తం నిరాహార దీక్ష ప్రాసెస్ ఉందో, ఈ ప్రాసెస్లో భాగంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ మొత్తం ఈ జెన్జీ కమ్యూనిటీ, జెన్జీతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు, ముఖ్యంగా చాలా వీడియోస్ చూసినప్పుడు అర్థమవుతుంది, పిల్లలు వీడియోస్ పెడుతున్నారు, నేను మా తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాను, వాళ్ళు స్టిల్ ఒక పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు సపోర్ట్ చేయడంలో లాజిక్ లేదు కాబట్టి నేను వాళ్లకు ఏం జరుగుతుంది అని చెప్తున్నాను, వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, విద్యార్థులు చేసేటువంటి ఆందోళనలో ఎంత గొప్పతనం ఉంది, ఎంత ఇంపార్టెంట్ అని చెప్తున్నాను అనేటువంటి వీడియోస్ వస్తున్నాయి. డెఫినెట్గా ఎక్కడైతే ఈ జంతర్ మంతర్ అనేటువంటి, నేను దాదాపు ఢిల్లీలో పనిచేసినప్పుడు చాలా సందర్భాల్లో జంతర్ మంతర్ దగ్గర జరిగేటువంటి ఆందోళన చూశాను. ఒకరోజు 2 రోజులు ఒక 500 మంది 1000 మందితోని ఈ ఆందోళనలు జరుగుతాయి. కానీ కొన్ని వేల మందితోని, అది ఎక్కడి నుంచో వచ్చి అక్కడ కనీసం పబ్లిక్ టాయిలెట్స్ కూడా 1-2 మాత్రమే ఉంటాయి. అటువంటి ఏరియాలో కొన్ని రోజుల నుంచి ఉన్నారు, కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళకి ఎక్కడి నుంచి భోజనం వస్తుందో తెలియదు. నిజంగానే చూసుకుంటే ఎక్కడో హైదరాబాదు, ముంబైలో కూర్చున్నటువంటి చాలామంది వాళ్ళకి భోజనాలు ఇక్కడ నుంచి పార్సల్ చేస్తున్నారు. లోకల్గా ఉన్నటువంటి కొన్ని ఎన్జిఓస్, ముఖ్యంగా సిక్ సంబంధించినటువంటి లంగర్స్ వాళ్ళకి భోజనాలు ప్రొవైడ్ చేస్తున్నాయి. సో ఈ మొత్తం ప్రాసెస్ని మనం చూసిన తర్వాత ఒకటి మాత్రం అర్థం చేసుకోవచ్చు, ఇది ఒక సింపుల్ లేకుంటే తలా తూక లేనటువంటి ఒక ఆందోళన కాదు, ఇది చాలా సీరియస్ ఆందోళన. ఈ దేశంలో ఒక వర్గం ఉంది, అది ఒక ఏజ్ గ్రూప్ నుంచి వచ్చేటువంటి ఒక వర్గం. వాళ్లకు మతం లేదు, వాళ్ళకు ప్రాంతం లేదు, వాళ్లకు లింగభేదం లేదు, వాళ్ళు ఒక మైండ్ సెట్తో ఉన్నారు, వాళ్ళకు ఫియర్ లేదు. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది. భయం లేదు ఈ జనరేషన్స్లో, ఫియర్ లేదు. ఫియర్ ఉండాలి అని ఎవరు అనుకోరు. ఫియర్ ఎందుకు ఉండాలి నిజంగానే? చాలామంది ఇంతకుముందు మా జనరేషన్లో 19s కిడ్స్లో టీచర్స్ అంటే భయం ఉండేది, పెద్దవాళ్ళంటే భయం ఉండేది, తండ్రి అంటే విపరీతమైనటువంటి భయం ఉండేది, అనవసరమైన భయం కొన్ని సందర్భాల్లో. సో ఇప్పటి పిల్లలకు అంత భయం లేదు, బాధ్యత ఉంది. నిజంగానే చాలామంది పిల్లల్లో వాళ్ళకు చాలా తెలుసు, వాళ్ళకు భక్తి తెలుసు, దేవుడు తెలుసు, వాళ్ళకు అన్ని విషయాలు తెలుసు. వాళ్ళు తమ పనిని తమ ఎంచుకున్నటువంటి మార్గంలో చేస్తారు, చెప్పేటువంటి విధానం వేరు. కాబట్టి డెఫినెట్గా వీళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఈ మొత్తం అనాలజీ ఉందో, వీళ్ళకి సంబంధించినటువంటి ఒక ప్రవర్తన ఉందో దాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళే ఈ దేశానికి సంబంధించినటువంటి భవిష్యత్తు. కాబట్టే రాత్రి 11:55 ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక వీడియోని అప్లోడ్ చేసి చాలా సీరియస్గా చెప్పడం జరిగింది, నేను మీ మాట వింటున్నాను, ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వము చాలా
నిబద్ధతగా పనిచేస్తుంది అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చారు. ఇప్పటికి కూడా ఎవరికైనా ఈ పిల్లలు చేస్తున్నది చిన్న పిల్లల ఆట అనే డౌట్ ఉంటే మాత్రం తమకున్నటువంటి భ్రమలను తొలగించుకోండి పూర్తిగా. బికాజ్ ఈ జనరేషన్ మిమ్మల్ని జడ్జ్ చేస్తుంది. ఈ జనరేషన్ మీ నిర్ణయాల మీద ఒక జడ్జిమెంట్ ఇచ్చి ఆ తర్వాత మిమ్మల్ని దానికి సంబంధించినటువంటి సరైనటువంటి రియాక్షన్ కూడా ఇస్తుంది. ఇది మీరు తిడితే అక్కడి నుంచి తల వంచుకొని వెళ్ళిపోయేటువంటి జనరేషన్ కాదు. ఇది నిలబడి మీతో క్షమాపణ చెప్పించుకొని ఆ తర్వాత మీరు క్షమాపణ చెప్పిన తర్వాత ఇంకొకసారి ఇలా చెయ్యను అని చెప్పించుకొని అక్కడికి వెళ్తుంది. వాళ్ళని అర్థం చేసుకోవాలి, వాళ్ళ బిహేవియర్ను, వాళ్ళ ప్యాటర్న్ అర్థం చేసుకోవాలి. డెఫినెట్గా ఒక జనరేషన్ ఒక కొత్త ఆలోచనతో వస్తుంది అనేటువంటిది ఈ జెన్జీ అనేటువంటిది చెప్తుంది. వాళ్ళు రాసేటువంటి స్లోగన్లలో చాలా బూతులు ఉండొచ్చు, కానీ వాళ్ళు ఒక సత్యాన్ని చాలా నిజాయితీగా స్ట్రాంగ్గా భయపడకుండా చెప్తున్నారు. వాళ్ళ బిహేవియర్ కంప్లీట్ డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది. పోలీసులు సీరియస్గా లాఠీ చార్జ్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు మీమ్స్ చేస్తున్నారు, వాళ్ళు రీల్స్ చేస్తున్నారు. మీరెవ్వరు కూడా ఎంత వ్యతిరేకించిన వీళ్ళను ఆ వీడియోలో ఉన్నటువంటి మీమ్స్ని, ఆ వీడియోలో ఉన్నటువంటి ఏవైతే హ్యూమర్ని మీరు తప్పించుకోలేరు. మీరు నవ్వుకుంటూ ఉండాల్సిందే. రాత్రంతా రీల్స్ చూసిన తర్వాత నేను నవ్వలేదు, నాకు చాలా కోపం వచ్చింది అని చెప్పేటువంటి వాళ్ళు నిజంగానే ఒకసారి ఆసుపత్రికి వెళ్ళి చూపించుకోవాలి. దిస్ ఇస్ ఐఎమ్ సెయింగ్. బికాస్ వాళ్ళు చాలా హ్యూమర్గా, చాలా సెన్సిటివ్ ఇష్యూను చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు. నేను ఇది కేవలము ఒక దగ్గర జరిగింది కాదు, ఇది జంతర్ మంతర్ దగ్గర జరిగింది కాదు, ఇది హైదరాబాద్లో, ఇది విజయవాడలో, ఇది నాగ్పూర్లో, ఇది ప్రతి చోట జరుగుతోంది. ముంబైలో, బెంగళూరులో ప్రతి చోట ఒక కన్సర్న్ ఉంది. వీళ్ళు చేస్తున్నటువంటి దాని మీద ఊరికే సినిమా హీరోలు, క్రికెటర్లు, ఇంకెవరో చెప్పట్లేదు. సల్మాన్ ఖాన్ ఎన్నిసార్లు ఎన్ని విషయాల మీద స్పందించాడు? భారతరత్న సచిన్ టెండూల్కర్ ఎన్ని అంశాల మీద స్పందించారు? వీళ్ళు మేధావులు కాదా? వీళ్ళకు తెలియదా? వాళ్ళు స్పందించేటువంటి దాని మీద రియాక్షన్ ఎలా ఉండబోతుందని వాళ్ళకి తెలియదా? మురళీ మనోహర్ జోషి ఎన్నిసార్లు తన గవర్నమెంట్లో, ఏదైతే బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్కు ఒక మెసేజ్ లాంటిది ఎందుకు ట్విట్టర్ ద్వారా ఇవ్వాల్సి వచ్చింది? ఇది పెద్ద ఇష్యూ, ఇది స్ట్రాంగ్ ఇష్యూ. కానీ మళ్ళీ నేను చెప్తున్నాను, వీళ్ళ ప్యాటర్న్ని, వీళ్ళ బిహేవియర్ని అర్థం చేసుకోవాలి, వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళను మాట్లాడకుండా వాళ్ళ మీద టియర్ గ్యాస్, వాళ్ళ మీద పెల్లెట్స్ వేస్తారంటే వాళ్ళు ఒప్పుకునేటువంటి వాళ్ళు కాదు. దే ఆర్ లిటరల్లీ మేము కాక్రోచెస్ అని చెప్పి వస్తున్నారు. వాళ్ళు డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళ పాటలు వినండి, ప్యారడీస్ వినండి. అసలు ఇంటర్నెట్ మొత్తం వాళ్ళతో నిండిపోయింది. ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి మొత్తం దేశాన్ని డామినేట్ చేస్తున్నటువంటి పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి ఐటీ సెల్స్ అన్నీ తలలు పట్టుకుంటున్నాయి. వీటికి కౌంటర్ ఎట్లా ఇవ్వాలి అని. ఇంపాసిబుల్. కాబట్టి ఇది ఏంటి అంటే వాళ్ళని వినాలి, ఎవరైనా కావచ్చు. ప్రభుత్వం కూడా సీరియస్గా వింటుంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు ఊరికే ప్రకటన చేయట్లేదు, ఊరికే అప్పీల్ చేయట్లేదు. ఎవరు జంతర్ మంతర్ దగ్గర కూర్చుండి 500 మంది ఒక పిలుపుని చేస్తే కేంద్ర ప్రభుత్వం స్పందించదు. జంతర్ మంతర్ దగ్గర రోజు 20 ధర్నాలు జరుగుతాయి. నెలలో దాదాపు అక్కడికి 500 ధర్నాలు జరుగుతుంటాయి అక్కడ. అటువంటి వాళ్ళకి ఎవరికి గవర్నమెంట్ రెస్పాండ్ ఇవ్వట్లేదు కదా. ఎందుకు రెస్పాండ్ అవుతుంది? ఎందుకు ఇంటర్నెట్ ఇంత స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతుంది అని అంటే ఇది ఒక స్ట్రాంగ్ మీడియం, ఒక స్ట్రాంగ్ వర్గం పూర్తిగా రియాక్ట్ అవుతుంది అనేటువంటిది అర్థమవుతుంది. కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు ఈ జెన్జీ ఆందోళన చూసిన తర్వాత వీళ్ళందరూ ఎవరు? మన పిల్లలు. 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. సో వాళ్ళను అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఎందుకు ఉంటున్నారు, వాళ్ళు ఎటువంటి రీల్స్ పోస్ట్ చేస్తున్నారు, వాళ్ళ లాంగ్వేజ్ ఏంటిది, వాళ్ళు చేసేటువంటి మీమ్స్ ఏంటివి, వాళ్ళ మైండ్లో ఏం నడుస్తుంది, వాళ్ళని ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అండర్స్టాండ్ చేసుకోండి మీ పిల్లల్ని. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఇచ్చేటువంటి ప్రతి మాటకు, వాళ్ళు చెప్పేటువంటి ప్రతి మాటకు, వాళ్ళు సూచించేటువంటి ప్రతి విషయానికి గౌరవించండి. అందులో తప్పుంటే వాళ్ళ పద్ధతిలో చెప్పండి వాళ్ళకు ఇందులో తప్పుందని. అంతేకాని వీళ్ళు చిన్నపిల్లలు, ఇది చిన్నపిల్లల ఆట, ఇక్కడ ఒక ఉన్మాదం జరుగుతుంది అని కొట్టిపారిస్తే డెఫినెట్గా ఇది చాలా పెద్ద సమస్యగా మారుతుంది. ఇప్పటికే చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది ఇది దేశవ్యాప్తంగా. ప్రభుత్వాలు కూడా దీన్ని కంట్రోల్ చేయలేనటువంటి స్థితికి వెళ్ళిపోయింది. సో డెఫినెట్గా డయలాగ్ ఈజ్ ద ఓన్లీ ప్రాసెస్. కాబట్టి జెన్జీ ఇప్పుడు మేధావులకు, రాజకీయ నాయకులకు, బుద్ధిజీవులకు, జర్నలిస్టులకు ప్రతి ఒక్కరికి ఒక పాఠం నేర్పుతుంది. ఇది నేర్చుకోకపోతే రాబోయేటువంటి చరిత్రలో నేర్చుకునే వాళ్ళు ఎవరైతే దీన్ని ఇగ్నోర్ చేస్తారో వాళ్ళు మిగలరు అనేటువంటిది ఒక పెద్ద సందేశం. ఇది కళ్ళ ముందు రాసి కనబడుతుంది. ఇది ఒక చిన్నపిల్లల ఆట కాదు. ఇది దేశ భవిష్యత్తును, దేశం ఆలోచించేటువంటి విధానానికి ఒక బెంచ్ మార్క్, ఒక టర్నింగ్ పాయింట్. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.